మే 24 చరిత్రలో ఈ రోజు 1896 సంవత్సరం మే 24వ తేదీన 19 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ కర్తార్ సింగ్ సరభా లుధియానాలో జన్మించారు. కర్తార్ సింగ్ సరభను భగత్ సింగ్ తన గురువుగా భావించాడు. కర్తార్ 8 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. తరువాత దాదా బదన్ సింగ్ అతన్ని పెంచాడు. కర్తార్ 16 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న తర్వాత అక్కడ నివసిస్తున్న భారతీయుల దయనీయ స్థితి గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆయనలో రాజకీయ చైతన్యం కలిగింది. లాలా హర్దయాలను కలిసిన తరువాత అతను హిందూస్థాన్ అసోసియేషన్ ఆఫ్ పసిఫిక్ కోస్ట్లో చేరాడు. ఈ సంస్థ లక్ష్యం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయటం. సంస్థ ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఒక పత్రికను తీసుకువచ్చారు. దాని పేరు గదర్ పత్రిక. గదర్ పంజాబీ వర్షన్ కోసం కర్తార్ సింగ్ సరాభాకు బాధ్యతలు అప్పగించారు. గదర్ పత్రిక ఎంతగా పాపులర్ అయిందంటే దానికోసం కొత్త పార్టీని స్థాపించారు. దానికి గదర్ పార్టీ అని పేరు పెట్టారు. పార్టీ ఏర్పాటు తర్వాత కెనడా, అమెరికాలో ఉంటున్న భారతీయులు ఆ దేశాన్ని వదిలిపెట్టి స్వదేశానికి వచ్చి భారత స్వాతంత్రానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పిలుపు తర్వాత సుమారు 8,000 మంది భారతీయులు సముద్ర నౌకల ద్వారా భారతదేశానికి చేరుకున్నారు. కర్తార్ సింగ్ భారతదేశానికి వచ్చి తిరుగుబాటును కొనసాగించాడు. కొద్ది రోజుల్లోనే కర్తార్ సింగ్ ఇంకా అతని సహచరులు పట్టుబడ్డారు. వారందరిపై బ్రిటిష్ పాలకులు దేశద్రోహం కేసు పెట్టారు. 1915వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన లాహోర్ జైల్లో కర్తార్ సింగ్ సరభా అతని 6 సహచరులను బ్రిటిష్ వారు ఉరితీశారు. కర్తార్ సింగ్ అమరవీరుడయ్యాడు. కానీ అతను ఒక నిప్పురవ్వను విడిచిపెట్టాడు. అది భగత్ సింగ్ రూపంలో జ్వాలగా మారింది. భగత్ సింగ్ చివరి రోజు వరకు కర్తార్ సింగ్ సరభా ఫోటోను జేబులో పెట్టుకుని తిరిగేవాడని చెబుతుంటారు. 1971 సంవత్సరం మే 24వ తేదీన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని అనుకరిస్తూ ఒక మోసగాడు ఎస్బీఐని 60 లక్షల రూపాయలకు మోసం చేశాడు. ఈ కేసును ది నగర్వాలా కేసు అంటారు. మే 24, 1971 ఉదయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంసద్ మార్గ్ బ్రాంచ్ తెరిచి కేవలం 45 నిమిషాలు మాత్రమే గడిచింది. ఆ సమయంలో బ్యాంక్కి కాల్ వచ్చింది. క్యాషియర్ వేద్ ప్రకాష్ మల్హోత్రా ఫోన్ తీశాడు. ఒక వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని తాను ప్రధానమంత్రి కార్యాలయం నుండి మాట్లాడుతున్న ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎన్ హక్సర్ అని చెప్పాడు. బంగ్లాదేశ్లో రహస్య ఆపరేషన్ కోసం ప్రధానికి 60 లక్షల రూపాయలు అవసరమని ఆయన వేద్ ప్రకాష్తో అన్నారు. తర్వాత ఆయన స్వయంగా ప్రధానితో మాట్లాడమని చెప్పారు. కొన్ని సెకండ్ల తర్వాత ఒక మహిళ మల్హోత్రాతో ఈ డబ్బు తీసుకుని బైబిల్ భవన్కు మీరే రండి, అక్కడ ఓ వ్యక్తి మిమ్మల్ని కలుస్తారు, మీరతనికి డబ్బు అప్పగిస్తారని చెప్పారు. క్యాషియర్ వేద్ ప్రకాష్ మల్హోత్రా ఆ పని చేశాడు. అయితే ఓచర తీసుకునేందుకు ప్రధాని కార్యాలయానికి చేరుకోగా తనను ఎవరో మోసం చేశారని తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రుస్తుం సోహరబ్ నగర్వాలాను పట్టుకున్నారు. డబ్బు కూడా రికవరీ అయింది. మే 27, 1971 నగర్వాలా కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కానీ అతను మార్చి 1972లో గుండెపోటుతో మరణించాడు. నగర్వాలా పట్టుబడినప్పటికీ ఈ కేసు బ్యాంకు మరియు పీఎంఓ రెండింటిపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ప్రతి సంవత్సరం మే 24న ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరం పుట్టినరోజు వేడుకను జరుపుకుంటారు. కానీ వారణాసి నగరం పుట్టినరోజును జరుపుకునే సాంప్రదాయం అంతకు ముందు లేదు. కానీ 1956లో గెజిటర్ వారణాసి నగరం అధికారిక పేరు నమోదు చేయబడింది. దానికి ముందు వారణాసి పేరు శాశ్వతం కాదు. కొందరు బనారస్ అని, మరికొందరు కాశీ అని పిలిచేవారు. కాశీ ప్రారంభం మరియు ముగింపు లేని నగరం. శివుని త్రిశూలం మీద ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. అదే సమయంలో బాబా విశ్వనాథ్ ధామ్ కారిడార్ ఈ నగరం కీర్తిని ప్రపంచవ్యాప్తంగా పెంచింది. ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో భక్తులు బాబా దర్శనం కోసం కాశీకి చేరుకుంటున్నారు. వారణాసి నగరాన్ని పురాతన కాలంలో అవిముక్త్, ఆనందవన్, రుద్రవాస్ అనే పేర్లతో కూడా పిలిచేవారు. దీని ప్రస్తావన పురాణాలతో సహా ఇతర మత గ్రంథాల్లో ఉంది. 1954 సంవత్సరం మే 24వ తేదీన పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ ఉత్తరాఖండలోని ఉత్తరాకాశీలో జన్మించారు. 1984లో తన పుట్టినరోజుకి ఒకరోజు ముందు ఆమె చరిత్ర సృష్టించబడింది. బచేంద్రి పాల్ మే 23, 1984న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన భారతదేశంలో మొదటి మహిళగా, ప్రపంచంలోని 5వ మహిళగా కీర్తి గడించారు. బచేంద్రి పాల్ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండేవారు. ఆమె పట్టుదలతో కుటుంబం నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అడ్మిషన్ తీసుకుంది. 1984లో భారతదేశం ఎవరెస్ట్ అధిరోహణ కోసం ఒక యాత్రను ఏర్పాటు చేసింది. ఈ జట్టులో బచేంద్రి పాల్తో పాటు 11 మంది పురుషులు, 5 మంది మహిళలు ఉన్నారు. ఈ బృందం మే ప్రారంభంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. బచేంద్రి పాల్ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ను జయించి చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది.